హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫన్ విత్ పార్దు 2.0. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే అనుకుంటున్నా. సో చాలా రోజులు అయితే అవుతుంది వీడియోస్ అయితే కొట్టక. ఎందుకు కొట్టలేను అంటే కొన్ని ఇష్యూస్ వల్ల అయితే వీడియోస్ అయితే చేయలేకపోయినా. నేను వేరే ఛానల్స్లో అయితే వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పటికెళ్ళి ఆ ఛానల్స్లో అయితే వీడియో రావు. ఓన్లీ ఫన్ విత్ పార్దు 2.0లోనే వీడియో వస్తుంది. ఎందుకంటే ఇది నా ఓన్ ఛానల్. నాకు 1 year బ్యాక్ మా అన్న అయితే పెట్టించాడు. అన్న అంటే ఎవరంటున్నా అంటే దుర్గా అన్న. సో అన్న వాళ్ళతో అయితే ఇప్పుడు నేనైతే గోవాకి అయితే వచ్చాను. సో చాలా అంటే లిటరలీ ఒక 1 year తర్వాత అయితే అన్న వాళ్ళని కలుస్తున్నా. సో 1 year తర్వాత అడగంగానే అన్న నేను ఇట్లా ఊరికే సఫర్ అవుతున్నా అంటే గోవాకి అయితే తీసుకొచ్చాడు అన్న. సో చూద్దాం, అన్న వాళ్ళు అయితే కింద ఉన్నారు. సో కిందికి అయితే మొత్తం వేరే లెవెల్ ఫన్ అయితే చేసేద్దాం. తెలుసు కదా ఫన్ విత్ పార్దు. ఫన్ విత్ పార్దు వస్తే ఫన్ తనే వస్తాడు. చూద్దాం. నమస్తే వదినమ్మా, ఎట్లున్నారు? వచ్చిన చెప్పినా ఆల్రెడీ నమస్తే అన్న. గోవాకి ఎందుకు వచ్చినావు అంటే యాక్చువల్లీ లవ్ ఫీల్ అయింది. ఇంకొకసారి మళ్ళీ దాంట్లో నుంచి బయటకు రావడానికి గోవాకి వచ్చిండు. లేదు బ్రో, లవ్ లేదు, ఏం లేదు నాకు. పొద్దుగా ఎట్లా బ్రో తీసుకో మిసాల మంది అన్నగా కనబడద్దు. ఇగో అన్న, పక్కనే వైఫ్ పెట్టుకోండి. గ్లామర్ అంటే ఎట్లా అన్న? గ్లామర్ అమ్మాయిలు పడాలరా. వైఫ్ ఉంది కదన్నా, వైఫ్ నెంబర్ పడదు. ఇప్పుడు పాప ఉంది కదన్నా. వైఫ్ అంటే ఇంక అమ్మాయిని చూడద్దా తప్పకుండా. షాదీ ఓ అమ్మాయిని मेरे का कुछ भी प्रॉब्लम नहीं है भैया. शादी हो गया ना तुमको. కాదు పొద్దున పానీపూరి తినమని చెప్పి సాయంత్రం పొద్దున పానీపూరి తినము, సాయంకాలమే తింటాం పానీపూరి. పొద్దున టిఫిన్ చేయట్లేవా? టిఫిన్ చేసిన ఇప్పుడే. తినాలి అంటే ఏం తినాలి? అదే తినాలి. ఏంది అన్నం తినాలి. అన్నం తినాలి. అన్నం తినాలి కాయ మీరు తినాలి. అన్నం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బాడీ. నువ్వు తినే అన్నం వేరే ఉంటుంది అన్న, పక్క. గైడ్ మర్చిపోకండి, పక్క అన్నం తినండి. మంచి కంటిన్యూ అన్నం తినండి. వైఫ్ ఉన్న పిల్లల ఎవరిన అన్నం తినడం మాడదు. ఆకలి మరలు వస్తలే. కెమెరా కరెక్ట్ పట్టుకోండి. కరెక్ట్గానే పట్టుకున్నా. ఇట్లా వచ్చినా అట్లా వచ్చిన ఇట్లా వంకర పెడతాడు రావు. పక్క పెట్టాలి. ఆయన వీడియోలో అరిస్తే అట్లే గవర్నమెంట్ ఆంటీ మీరు గోవాకు వచ్చిన ఆంటీ కాదన్న. ఇదో చెప్పన్నా సార్, చాలా రోజుల తర్వాత వచ్చిన చెప్పన్నా. చాలా రోజులు వచ్చినా. ఇన్ని రోజులు ఏమైందంటే మా వాడు యాక్చువల్లీ పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళని విడాకులు చేసి వద్దురా బాబు పెళ్లి తలకైన పొద్దుని చెప్పేసి వచ్చేసిండు. ఇప్పుడు నా ఇన్స్పిరేషన్ తీసుకొని నా లెక్క బాగుపడదాం అనుకుంటున్నాడు. పిల్ల చూసినట్టు చంపి తెగుతుంది అన్నానండి. వచ్చినావు కదా, పెళ్లి చేసుకున్నాం ప్రతి ఓటు వచ్చినట్టు లెక్క. నేను చేసుకోలేదు, నాకు కాలేదు. ఉంది కానీ పెళ్లి చేసుకోలేదు. అమ్మాయి 13 ఏళ్ళు ఆ అమ్మాయి కోసం చూసిండనుకో. ఇది నేను ఫోక్స్ కేసు దగ్గర గైడ్ వస్తాను. ఫోక్స్ కేసు కాదు, ఫోక్స్. నీ అనేది ఫోక్స్నే. ఇతను మనకు అవసరం ఎవరన్నా వాళ్ళు దూరంగా బయట ఆయన ఎట్లా రాడు ఓవర్ పని. చెప్పండి ఎట్లున్నది పాప? పాప చాలా బాగుంది, నేను చాలా బాగున్నా. మీ అన్న అయితే తెలియదు నాకు ఎట్లున్నాడు. మా అన్న మొత్తం డేంజర్ ఉన్నాడు. వేరే పిల్లని చూస్తా అంటుండగా పక్కన పెట్టుకొని నిన్ను మాటలు చాలా అవుతూ ఉంటది. ఖాళీ బురా అని అనుకోండి. బీచ్లకి అయితే వెళ్ళిపోతున్నా. వద్దా ఎడిగిపోతున్నాం? ఇప్పుడైతే బీచ్కి వెళ్దాం. ఏ బీచ్ ఏమో చూడాలి. కలంగట్ బీచా బాగా బీచా తెలియదు. నాకు అనిపిస్తుంది ఇప్పుడు కలంగట్ పోవడమే బెటర్, ఎందుకంటే నైట్ బాగా బాగుంటుంది, డే టైంలో బాగా బాగుంటుంది.
డే టైంలో బాగోదు, నైట్లోనే బాగుంటుంది. బాగుంటుంది. కలంకట్టే ఎందుకంటే ఇప్పుడు ఓకే వెళ్ళొచ్చు. కానీ ఇన్ని రోజులు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినా కదా, నా మిస్ కాలేదు అది. ఎందుకు కాదు? నేనైతే మస్తు అయినా. నేను కూడా అయినా. మరొక ఫోన్ లేదు, ఏం నాకు లేదు. గుర్తుంటాయి కొన్ని. ఏముంటాయి? కొన్ని గుర్తుంటాయి. నేను చేసిన ఏదో పనులు. ఏదో పనులు కాదు. నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు నాకు ప్రతి ఏం చేసినా నేను ఏం చేయలే. ఎందుకు చేయలే? సో గైస్ ఇగో బీచ్కి అయితే వెళ్ళిపోతా. బీచ్కి పోయినాకైతే మళ్ళీ కెమెరా అయితే వేడేస్తా, చూద్దాం. రైట్, బాయ్. సో హే గైస్ ఇగో బీచ్కి అయితే వచ్చేసాం. ఇగోండి అటు చూడండి, మా వద్ద అయితే రీల్స్ అయితే తీస్తున్నారు. ఉరుకో ఇగోండి చూడండి ఎట్లా ఉరుకుతుందో రీల్ కోసం. ఇగో మా అన్న కెమెరామెన్ అన్నా, ఓ కెమెరామెన్ గారు. గాయస్ చూసేయండి, ఓ బీచ్ అయితే ఎలా ఉందో, మొత్తం పీస్గా ఉంది. అసలు ఈ పాటికి రష్ ఉండాల్సింది, చాలా పీస్గా ఉంది. సో గాయస్ మళ్ళీ రూమ్కి అయితే బ్యాక్ అయితే వచ్చేసినాం. ఎంజాయ్ అయితే చేసి ఫుల్ తిరిగేసిన, ఫుల్ తాగిన, ఫుల్ అన్న ఆడొక్కడు వాళ్ళ అన్న తమ్ముడు పైసలు ఇవ్వలేదేమో, అన్న పడుకొని మొత్తం మట్టిలో పోలాడిండు. ఓడొద్దాడు ఆడెవడో మొత్తం మట్టిలా ఏంది, మట్టి మొత్తం మీద పోసుకున్నాడు. ఆడు మొత్తం ఒళ్ళు మొత్తం మట్టి అంతా పోసుకొని ఎగిరి అన్నీ చేసి ఏడేడో పోసుకుంటుడు భయ. ఆయనకి ఏం చెప్పాలో మాకైతే అర్థమైతే లేదు. సో ఇవాళ ముచ్చట ఇంతే. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్.